ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల్లో ఎలాంటి ఫలితాలు అంటే స్పెషల్గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే సాధారణంగా ఫిబ్రవరి రాశి ఫలితాలు చెప్తున్నా మనకి కొన్ని గ్రహాల యొక్క కలయికల్లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఆ గ్రహాల్లో కలయికల్లో మార్పులు ఏమిటి అని అంటే సహజంగా మిథున రాశిలో వక్రగతిలో గురుగ్రహము, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను, శని మీనరాశిలో సంచారం చేయటం, రవి బుధ కుజుడు రాహు శుక్రగ్రహాల యొక్క మార్పులు జరుగుతున్నాయి. అంటే మకర కుంభరాశుల్లో కొన్ని మార్పులు జరగటం, మళ్ళీ మీనరాశిలో కొంత మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల అసలు ఫిబ్రవరి మాసంలో ఉన్న 28 రోజుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు చెప్పుకోవచ్చు. అంటే ఆ ప్రత్యేకమైన ఫలితాల్లో ఏ విధంగా ఉండబోతుంది ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు గుర్తుపెట్టుకోండి. బర్త్ చార్ట్ వేరు, గోచారం వేరు. అయితే గోచారం ఎందుకు చెబుతున్నానంటే మన లైఫ్ అనేది ఎప్పుడు కూడా ఒక సెకండ్లోనే మారిపోవచ్చు. కానీ అలానే బర్త్ చార్ట్ 80% రిజల్ట్స్ ఇస్తుంది. గోచారం ఎప్పుడు కూడా 20%. చాలామంది కూడా ఆలోచన చేస్తుంటారు గోచారాన్ని గురించి. ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ అంటే ఒక చెట్టుకి కింద వేళ్ళు, గోచారం అంటే ఆ చెట్టుకి ఏదైతే వేళ్ళు ఉంటాయో ఆ వేళ్ల పైన కాండం ఉంటుంది, కాండంకి కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఆకులు ఎలా ఉంటాయి? రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో ఉంటాయి, సమ్మర్ సీజన్లో రాలిపోతుంది. ఆ రాలిపోయేదాన్నే గోచారం అంటారు. అంటే వితిన్ సెకండ్లో మంచి చేసేది. అంటే ఎంతవరకు మనం ఆక్సిజన్ తీసుకోగలుగుతున్నాం అనేది గోచారం. అసలు నిజంగా శరీరంలో విటమిన్స్ ఉన్నాయా, శరీరంలో ఏం ప్రాబ్లం ఉందా లేదా, లాంగ్ రన్లో ఎలాంటి ప్రాబ్లం రాబోతున్నాయి లైఫ్లో అని మెడికల్గా మనం వెళ్తూ ఉంటాం చూసారా, అది బర్త్ చార్ట్ అని అర్థం. అదే వేళ్ళు అంటారు. అంటే వేళ్ళు బాగుంటేనే ఆకులు వస్తాయి. వేళ్ళు బాగలేదనుకోండి ఆకులు రావు, చిగురించదు ఆ చెట్టు. అసలు చిగురిస్తుందా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఫిబ్రవరి మాసంలో స్పెషల్ రిజల్ట్స్, స్పెషల్ ఫోకస్, స్పెషల్గా మన లైఫ్లో ఏం జరగబోతుంది అనే గోచార రీత్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా సేవ్ కావాలి, ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ ఫస్ట్ తెలుసుకోవాలి, తర్వాత పాజిటివ్. పాజిటివ్ ఏముందండి, ఎవరైనా పక్కన వాళ్ళైనా పొగుడుతారు, ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవ్వాల్సిన పని లేదు. నెగిటివ్ తెలుసుకుంటే దాన్ని మనం ఎలా తిప్పుకోగలుగుతాం, లైఫ్ని ఎలా టర్నప్ చేసుకోగలుగుతాం, ఎలా టర్నప్ చేసుకొని మనం ముందుకు వెళ్తాం అనే విషయాలు గ్రహించాలి మీరందరూ కూడా. అలాంటి విషయాలు మనం గ్రహించలేదనుకోండి ఖచ్చితంగా మనం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి మాసంలో స్పెషల్గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందనే విషయాన్ని మీరు స్పెషల్గా తెలుసుకోండి. సింహరాశి వారికి ఫిబ్రవరి మాసంలో స్పెషల్ ఫలితాలు మనం చూసుకునేటట్టయితే సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే మనకు పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటమి అనేది ఏర్పడింది కాబట్టి వివిధ గ్రహాల యొక్క మార్పులు ఎక్కువగా ఉన్నాయి. మార్పులు ఉండటం వల్లనే ఇక్కడ స్పష్ట ఫలితాలు చెప్పబడుతున్నాయి. అయితే ఇక్కడ సర్వత్రా మీ ప్రాధాన్యత బాగా పెరగటం. అంటే సింహరాశి వాళ్ళు ఏంటంటే మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా సింహరాశి జాతకులు అవుతారు. అంటే సర్వత్రా మీ ప్రాధాన్యత పెరగటం, ఒకటి అనుకూలంగా ఎక్కువగా ఉండటం, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాబడి నిలకడగా సాగిపోతుంది. కొన్ని ఆర్థికంగా వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఎటువంటి ప్రయత్నాలు తలపెట్టినా కూడా విజయవంతం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుగా ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నాలు, ముఖ్య వ్యవహారాల్లో పనులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతోటి లాభదాయకంగా పరిచయాలు బాగా పెరుగుతాయి. అంటే నిరుద్యోగులకు శుభవార్తలు,
ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి, అలానే ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో ఎమినెంట్ పర్సన్స్ తోటి కూడా కలయిక జరిగే అవకాశాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల్లో లాభసాటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం కూడా చాలా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా శ్రమ పడితే కానీ రిజల్ట్స్ రాదు. ప్రేమ వ్యవహారాల్లో కూడా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. అలానే భార్యాభర్తల మధ్యలో డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోండి. జీవిత భాగస్వామి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా. ఆ పరిహారాలు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ గోచార రీత్యా చెప్పబడే ఫలితాల్లో ప్రత్యేకంగా నిజంగా కొన్ని సాంప్రదాయంగా వేదంలో కొన్ని చెప్తారు. వేదంలో పురాతన కాలం దగ్గర నుంచి ఇప్పటి కాలం వరకు కూడా నిజాన్ని తెలుసుకోవటం, సత్యాన్ని తెలుసుకోవటం, ఆ సత్యాన్ని తెలుసుకొని మనం భయపడకుండా దానికి కొన్ని పరిహారాలు, కొన్ని కట్టుబాట్లు, కొన్ని ఆహార నియమాలు, ఏం చేస్తే మనం డెవలప్మెంట్ అవుతాం, నిజం అనేది భూస్థాపితం చేయకూడదు. నిజాన్ని బయటకు తీసుకొని వచ్చి భయపడకుండా దాన్ని ఎదుర్కోవటానికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే దాన్ని ఎదుర్కోవచ్చు. జీవితం అంతా మన చేతుల్లోనే ఉంటుంది. మంచి చెడుల యొక్క మిశ్రమం మన చేతిలో ఉంటుంది. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం? ఉదాహరణకి ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే చాలా లేట్ చేస్తుంటారు పేరెంట్స్. నేను చూస్తుంటాను రోజు జాతకాల్లో. వేరే వాటిలో ఖర్చు పెడుతుంటారు, వాళ్ళు పుణ్యక్షేత్రాలకు అన్నీ వెళ్తుంటారు. ఆ అమ్మాయి పెళ్లి చేయాలంటే అబ్బాయి అక్కడ వైజాగ్లో ఉన్నాడండో, లేకపోతే కరీంనగర్లో ఉన్నాడో, లేదా కర్నూలులో ఉన్నాడో ఆలస్యం చేసి డబ్బులు ఎందుకు ఖర్చు అవుతాయని దండగనే పాయింట్ మీద ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చివరికి ఆ అమ్మాయి వయసు దాటిపోతుంది, వివాహం చేయలేకపోతారు. అదొకటి. డబ్బులు దేనికి ఖర్చు చేయాలో టోటలీ అట్టర్ ఫెయిల్ అయ్యాడు మనిషి. డైరెక్ట్ చెప్తున్న విషయం. ఎందుకు? మన చేతుల్లో ఉంటే లైఫ్, మన చేతుల్లో ఉన్నదాన్ని మనం చెడగొట్టుకోవడంలో సిద్ధాస్తుల్లో మానవుడు ముఖ్య పాత్ర వహిస్తాడు. జాతకాన్ని చూపించుకొని మనం ఏ ఆహారం వాడాలి, ఎప్పుడు అమ్మాయికి పెళ్లి చేయాలి, దేనికి ఖర్చు పెట్టాలి. కొంతమంది అనవసరంగా ఆస్ట్రాలజర్స్ని అప్రోచ్ కాకుండా ఏదో వ్యాపారం పెడుతూ ఉంటారు. ఆ వ్యాపారం నష్టపోతుంటారు. చివరికి నష్టపోయిన తర్వాత చివరికి ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవుతాడు. ఆస్ట్రాలజర్ ఏం చేయలేడు. 70 ఏళ్ళు అయిపోయిన తర్వాత నేనేం చేయాలి గురువుగారు, నాయకంటి గారు అంటే ఏం చెబుతాం? 45 ఏళ్ళు కాగానే అమ్మాయికి పెళ్లి చేయకుండా, అబ్బాయికి పెళ్లి చేయకుండా, కొంతమందికి అస్సలు పేరెంట్స్ కూడా అసలు ఏం ఆలోచన చేయకుండా అలానే ఉంటారు. సంతానం కానీ, వివాహం కానీ, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ కానీ చాలా తొందరగా యాక్టివ్ కావాలి మనిషి. ఉదాహరణకి ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు, విపరీతంగా డబ్బు సంపాదిస్తారు, కానీ సంతానం వరకు వెళ్ళరు. మరి ఆ డబ్బు ఏం చేస్తారో అదే అర్థం కాదు. సంతానం లేకపోతే డబ్బు ఎందుకండి మనిషికి? ఏదో మినిమం బ్యాలెన్స్ అనేది కావాలి. కొంతమంది కొడుకులో పెళ్లి చేయరు, ఎన్నో ఆస్తిపాస్తులు ఉంటాయి, మ్యారేజ్ బ్యూరోలో డబ్బులు కట్టరు, ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళరు, ఎక్కడో అమ్మాయి ఉంటే దూర ప్రాంతాల్లో వెళ్ళారంటే డబ్బులు ఖర్చు అయితేనే ఆలోచన చేస్తున్నాడు. మొత్తం డబ్బు మహిత్యం అయిపోయింది. మనిషి చనిపోవటం కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా కామన్గా తీసుకుంటున్నారు. ఎందుకు లేబ్బా డాక్టర్ దగ్గర మేము డబ్బులు కట్టడం అనే స్థితిలో ఉన్నారు మనుషులు. ఆ స్థితి అనేది మారాలి మనిషి. అలానే మరీ పిసినార్తనమా కాదు, ఎంజాయ్మెంట్ చేయడానికి మటుకు రెడీ అవుతున్నారు ఈ మధ్యన. ఇప్పుడు తిరుపతికి శ్రీశైలానికి వెళ్ళటం కూడా చాలామంది కూడా ఎంజాయ్మెంట్తోనే వెళ్తున్నారు. పాత రోజుల్లో భక్తిలో వెళ్ళేవాళ్ళు తర్వాత కాలంలో భయంతో వెళ్తున్నారు, ఇప్పుడు ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. నిజంగా దేనికి మనం వెళ్ళేది? భక్తితో వెళ్ళాలి. నిజంగా ఏం చేయాలి అనేది ఆలోచన చేయండి. స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాడు. ఇలాంటి విషయాల్ని మీరు చూడండి. అయితే ప్రత్యేకంగా ఉద్యోగపరంగా ఇబ్బందులు కలుగుతున్న వాళ్ళు రవి యొక్క ఆరాధన చేయటం, అలానే మానసికంగా ఆందోళన చెందుతున్న వాళ్ళు క్షీరపుత్రాయజ్ఞ అమృతతత్వాయధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఉద్యోగపరంగా ప్రయత్నాలు విఫలమవుతే సూర్య నమస్కారాలు, సూర్య అష్టకాన్ని చదవటం ఒకటి. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో స్త్రీలు ముఖ్యంగా వరపాశుపత రుద్రాభిషేకం, అఘోర గౌరీపాశుపత రుద్రాభిషేకం, దానికి సంబంధించి జాతకాన్ని చూపించుకోవాలి. అబ్బాయికి వివాహం కాలేదంటే కన్యాపాశుపత రుద్రాభిషేకం. అలానే జాతక పరంగా ఇంకా ఏం దోషాలు ఉన్నాయి, వివాహాల పరంగా కూడా దోషం కలుగుతుంటుంది, చాలామందికి కూడా తెలియదు.
వివాహపరంగా కూడా, ఫైనాన్షియల్ పరంగా, ఉద్యోగ పరంగా, ఆరోగ్య పరంగా కొన్ని కారణాలు ఉంటాయి. కాలసర్పదోషమని, సర్పదోషమని, పునర్భవ దోషమని, బర్త్ చార్ట్‌లో సెకండ్ ప్లేసు, సెవెంత్ ప్లేస్, ఎయిత్ ప్లేసు, 12థ్ ప్లేసు చూడాలి. అలానే పునర్భవ దోషము. పునర్భవ దోషం అంటే కాలయాపన జరగటం, జాతకంలో ఏది ముందుకు వెళ్ళలేకపోవటం, దగ్గరకొచ్చినట్టు వచ్చి పని వెనక్కి వెళ్ళిపోవటం. అలానే మాంగళిక దోషాలు, భర్త మరణం కావటం, భార్య ఆరోగ్యం బాగలేకపోవటం, కొంతమందికి సంతానం కలగలేకపోవటం, గురుబలం బాగాలేకపోతే, ఇలాంటివన్నీ కూడా జాతకపరంగా రెమెడీ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఇవన్నీ కూడా కొంతమంది విని విననట్టుగా ఉండటం ఒకటి, సరిగా చేసుకోలేకపోవటం ఒకటి, ఏదో గుళ్ళల్లో సామూహికంగా చేసుకోవటం ఒకటి, అలాంటివన్నీ ఫలించలేకపోవటం అండి. సరైన పద్ధతిలో ఏదైనా సరే సరైన పద్ధతిలో ఖర్చు చేసుకోండి. ఒక అమ్మాయి పెళ్లి చేయాలి, ఆ అమ్మాయి జాతకపరంగా దోషం ఉంది, మీరు బ్రహ్మాండమైన ఫంక్షన్ హాల్లో చేస్తారు, అది తగ్గించుకోండి కొద్దిగా. దీనికే లక్షలు అయ్యేది ఏమి ఉండదు. ఒక అబ్బాయి పెళ్లి చేయాలి, మనలో మనం ఖర్చు తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. అలా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ఫైనాన్షియల్ పరంగా అనవసరమైన ఖర్చులు పెట్టద్దండి. దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళండి. మీరేంటంటే ఫస్ట్ ప్రయారిటీ మెడికల్కి, ఆస్ట్రాలజీ, మంచి మ్యారేజ్ బ్యూరోకి ప్రయారిటీ ఇవ్వాలి. అలాంటి వాటిలో కాకుండా సెల్ ఫోన్లో రకరకాల ఎంజాయ్మెంట్కో ఇలాంటి వాటిలో ప్రయారిటీ కాదు. నిజాన్ని తెలుసుకోండి. నిజం తెలుసుకునే వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. www.nayakanti.com చూడండి, nayakanti.in చూడండి. నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. కాలసర్పయోగం, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే పుత్రగణపతి వ్రతము, స్వప్న శాస్త్రము, సర్వదేవతా గోత్రపులు పార్ట్ 1, పార్ట్ 2, అలానే బృహత్ పరిహార సింధు, దాంతోపాటు జాతక చంద్రిక, వివాహ మార్తాండం, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, నెంబర్ ఆఫ్ బుక్స్ రాశాను. మోహన్ పబ్లికేషన్ రాజమండ్రి వాళ్ళ దగ్గర దొరుకుతుంది మీకు. అలానే మా దగ్గర కూడా ఈ పుస్తకాలు లభిస్తాయి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు పెడితే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ప్రధానికి కూడా ఒక పరిహారం ఉంది. బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఈ మాసంలో స్పెషల్ ఫలితాలు వినండి. ప్రత్యేకంగా ఈ నేను చెప్పిన రెమెడీస్ అనేవి చేసుకోండి, మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. మీ అందరికి కూడా మంచి జరగని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.